క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ మాసం అమావాస్య రోజున పురస్కరించుకుని నిజాంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ అదనపు కార్యదర్శి కె చెన్నకేశవ పాల్గొని ఈ అమావాస్య అన్నప్రసాద వితరణను దాత శ్రీ పులిశెట్టి శ్రీనివాస్ రెడ్డి మనుమడి ప్రథమ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కమిటీ సభ్యులతో కలిసి శనివారం చెన్నకేశవ జయంతి ఫర్నిచర్ షాప్ ముందు 11వ నెల ఈ నెల అమావాస్య అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ నూతన పంచాంగం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కమిటీ సభ్యులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిజాంపేట అభయాంజనేయ స్వామి ఆలయం ముందు ప్రజలకు వేసవికాలం దృష్టిలో పెట్టుకుని సంఘం సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్యవైశ్య సంఘం నిజాంపేట ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానాలు ఇప్పటి వరకు 10 నెలలు పూర్తి చేసుకొని ఈ నెల 11వ నెలలోకి వచ్చాము. అప్రతిహతంగా సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక మేము అనుకున్నది ప్రకారము 1 సంవత్సరం పాటు చేద్దామనే ఆకాంక్ష. ఇక 3 నెలలు మాత్రమే, 2 నెలలు మాత్రమే చేస్తాము. జై వాసవి, జై జై వాసవి. మా వంతు సహాయ సహకారాలుగా పేదవాళ్ళకి చదువుకునే విద్యార్థినికి కూడా మొన్న ఒక 50,000 సుమారుగా మనము తోచినంతగా మనము వాళ్ళకి స్కూల్ ఫీజుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి.